స్వాతంత్ర్యం కోసం వీరోచిత త్యాగం కథ. వింధ్య పర్వతాలకు ఆవల దక్కను పీఠభూమిలో బ్రహ్మాండమైన ప్రాకారాలతో, ఎత్తైన కుడ్యాలతో, వందలాది కోటలు, రాతి నిర్మాణాలు, కడలి తరంగాలు, వర్షాల భీభత్సం, మండుటెండల తాకిడి మొదలైన వాటికి తట్టుకుని ఈనాటికీ మౌనంగా కాపలా భటుల్లా నిలబడి ఉన్నాయి. ఈ ప్రాంతం శత్రువులకు అభేద్యం, దురాక్రమణదారులకు చొరరానిది. ఇక్కడి ప్రజలు అపూర్వ ధైర్య సాహసాలకు, మాతృభూమి పరిరక్షణకు పేరుగాంచినవారు. అయినప్పటికీ 14వ శతాబ్ద ప్రాంతంలో కొందరు విదేశీయులు ఈ ప్రాంతంలో జొరబడ్డారు. మొగలులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి తమ అధీనంలోకి తెచ్చుకోవడంలో కృతకృత్యులయ్యురు. ఇక్కడి జున్నార్ సమీపంలోని శివనేర్ కోటలో షాజీ భోన్, జిజాబాయి దంపతులకు 1627లో ఒక మగశిశువు జన్మించాడు. తమ ఇష్టదైవం శివభవానీ పేరుమీదగా బిడ్డకు శివాజీ అని నామకరణం చేశారు. బిడ్డ పుట్టాక తండ్రి భోన్స్లే బిజాపూర్ సుల్తాన్ వద్ద జాగీరుదారుగా చేరి అక్కడికి వెళ్లాడు. భక్తి సంపన్నుగాలు, వివేకవతీ అయిన తల్లి జిజాబాయి పెంపకంలో శివాజీ పెరగసాగాడు. ఆమె పురాణేతిహాసాలలోని వీరసాహస గాథలను బిడ్డకు చెబుతూ లేత హృదయంలో ఉన్నత భావాలను పాదుకొల్పింది. దాదాజీ కొండదేవ్ అనే కుటుంబమిత్రుడు శివాజీ విద్యాభ్యాసానికి ఎంతగానో సాయపడ్డాడు. శివాజీ చిన్నప్పటినుంచే సాహసకృత్యాలకు పేరొందిన స్థానికులైన మావళీలతో కలిసిమెలిసి మైత్రితో మసలసాగాడు. వారినుంచి గురపుస్వారీ, కత్తిసాము, మల్లయుద్ధం మొదలైన వాటిని నేర్చుకున్నాడు. క్రమంగా అద్భుత సాహసాలతో ఆ యువకులను ఆకట్టుకుని వారిని తన అనుచరులుగా మలుచుకున్నాడు. యువకుడైన శివాజీ హృదయంలో మెల్లమెల్లగా స్వాతంత్ర్య కాంక్షం మొగ్గతొడగసాగింది. దేశానికి పరాయి పాలన నుంచి విముక్తి కలిగించి సొంత రాజ్యం స్థాపించాలని సంకల్పించాడు. ఒకనాడు తన ముఖ్య అనుచరులతో కలిసి శివాజీ రాయేశ్వర్ సమీపంలోని ఒక గుహలో ఉన్న శివాలయునికి వెళ్లాడు. తమ బొటనవేరును కోసుకొని శివలింగం మీద రక్తాన్ని బొట్టులు బొట్టులుగా అర్పిస్తూ మాతృభూమికి మొగలుల దుష్టపాలన నుంచి విముక్తి కలిగించగలమని ఆ యువకులు ప్రతినభూనారు. స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న మావళీ వీరులను శివాజీ కూడగట్టుకున్నాడు. 1646లో తోర్నా కోటను ముట్టడించి వశపరుచుకున్నాడు. ఆ తరువాత పురందర్, రాజ్గఢ్, సింహగఢ్, రాస్గఢ్ అంటూ ఒక్కొక్క కోటగా వశపరుచుకుంటూ అనువైన ప్రాంతాలలో సైనిక బలాలను సమీకరించుకుంటూ విస్తరించసాగాడు. శివాజీ భవానీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అంతవరకు నిశ్చింతగా విలాసాలలో మునిగితేలుతున్న మొగలు పాలకులు దక్కను పరిస్థితులకు ఉలిక్కిపడి ప్రమాదాన్ని గుర్తించారు. శివాజీని ఎలాగైనా నియంత్రించాలని ఆలోచించారు. ఆయన తండ్రి షాజీని ఖైదీగా పట్టుకుని కొడుకు దురాగతాలను కట్టడి చేయమని ఆదేశించారు. అయితే శివాజీ ఎంతో చాకచక్యంతో ఢిల్లీ నుంచి షాజహాన్ జోక్యం చేసుకునేలా చేసి తండ్రిని విడిపించుకున్నాడు. తండ్రి ప్రమాదం నుంచి బయటపడ్డాక శివాజీ మళ్లీ దాడులను ప్రారంభించాడు. రాజా జావళి పాలిస్తున్న ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా వశపరుచుకున్నాడు. ఆ తర్వాత అహ్మదాబాదును వశపరుచుకుని బిజాపూర్ సరిహద్దులకు సైన్యాన్ని పంపాడు. యువకుడైన శివాజీ పుణే పరిసర ప్రాంతాలకు ఎదురులేని నాయకుడయ్యాడు. ఆయన అపూర్వ ధైర్యానికి, సాహస కృత్యాలకు దేశం అబ్బురపడింది. అదే సమయంలో శత్రువులైన మొగలు పాలకులు ఆయన్ను తుదముట్టించడానికి సరైన సమయం కోసం ఎదురుచూడసాగారు. సహ్యాద్రి కొండమీది ప్రతాపఢ్ కోటమీదికి ఒకనాడు కింది నుంచి 12,000 మంది సైనికులు తుపాకులు, ఫిరంగులతో రావడం కనిపించింది. దక్కను ప్రాంతాన్ని బాగా ఎరిగిన అఫ్జల్ ఖాన్ శివాజీని పట్టుకోవాలన్న పట్టుదలతో సేనలకు నాయకత్వం వహించి వస్తున్నాడు. మైదానంలో కన్నా కొండపైనుంచి శత్రుసేనలను ఎదుక్కోవడం సులభమే అయినప్పటికీ ఆ దృశ్యం శివాజీ అనుచరులకు ఓ క్షణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆ తర్వాత తేరుకుని శత్రువులను ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించసాగారు. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా శివాజీని కలుసుకుని మంథనాలు జరపాలని సేనాధిపతి అఫ్లా ఖాన్ దూత ద్వారా సందేశం పంపాడు. ఇద్దరు అనుచరులతో మాత్రం వచ్చేలా అయితే
కలుసుకోవడానికి అభ్యంతరం లేదని శివాజీ తెలియజేశాడు. సమావేశ స్థలము, సమయము నిర్ణయించబడింది. పల్లకీలో వచ్చిన అఫలాఖాన్ సమావేశం కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. కొంతసేపటికి శివాజీ అక్కడికి రాగానే 6 అడుగుల అఫల్ఫాన్ లేచి నిలబడి నవ్వుతూ 5 అడుగుల శివాజీని ఆప్యాయంగా చేతులు సాచి ఆహ్వానిస్తున్నట్టు నటించి దగ్గరికి రాగానే ఎడమచేత్తో ఆయన గొంతు పట్టి నులుముతూ కుడిచేత్తో తన మొలలోని బాకు తీసి ఆయన డొక్కలో పొడిచాడు. శివాజీ బాధను భరిస్తూ ఎడమచేత్తో అఫ్జల్ఖాన్ కడుపును చీల్చి పేగులు బయటికి వచ్చేలా కింద పడగొట్టాడు. మంతనాలకు వస్తానన్న అఫ్జల్ఖాన్ కుట్రను ముందుగానే ఊహించి శివాజీ తన శరీరానికి పలుచటి కవచము, ఎడమచేతికి పదువైన ఇనుప పులిగోళ్లు ధరించి మరీ వెళ్లాడు. కుట్రతో హతమార్చాలని వెళ్లిన సేనాధిపతి హతుడవడంతో మొఘల సేనలు హడలిపోయాయి. శివాజీ సైనికులు వారిని చీల్చి చెండాడి తరుముగొట్టారు. ఆ తరువాత శివాజీ కొల్హాపూర్ ప్రాంతంలోని పన్హాలా కోటను పట్టుకున్నాడు. ఆ ప్రాంతంలోని చిన్న చిన్న కోటలను వశపరుచుకుంటూ మొఘలుల బలమైన స్థావరమైన బిజాపూర్ను ముట్టడించాడు. అక్కడి నుంచి తప్పించుకోవాలి, లేకుంటే ఓటమి తప్పడు అన్న స్థితి ఎదురైంది. లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అంతకుముందు సంధి చర్చలు జరపడానికి తనను కొండ కిందికి రావడానికి అనుమతించాలని శివాజీ కోరాడు. సిద్దిజాహర్ అందుకు సంతోషంగా సమ్మతించాడు. 1660లో అది చీకటి కమ్ముకున్న ఒక తుఫాను రాత్రి. భయంకరమైన ఉరుములు మెరుపుల మధ్య 2 పల్లకీలు పన్హాలా కోట నుంచి వెలుపలికొచ్చాయి. వాటి వెంట 500 మంది సైనికులు నడిచారు. శివాజీకి అత్యంత విశ్వాసపాత్రుడు, అసమాన వీరుడు అయిన బాజీప్రభు దేశ్పాండే సేనలకు నాయకత్వం వహించాడు. పల్లకీలు సమతల ప్రదేశాన్ని సమీపిస్తుండగా మొఘలు సేనలకు అనుమానం కలిగి వాటిని అడ్డుకోబోయిరు. ఒక పల్లకి ప్రధాన మార్గం గుండా నడుస్తుండగా 2వ పల్లకి విశాల్గఢ్ కేసి పక్కదారిలో కదలసాగింది. ప్రధాన మార్గంలో వస్తున్న పల్లకిని ఆపి అందులో శివాజీ ఉండడం చూసి పట్టరాని ఆనందంతో ఆయన్ను తమ సేనాధిపతి వద్దకు తీసుకువెళ్లారు. ఆయన్ను చూడగానే ఆహా, ఇంతకాలానికి మంతనాలకు వచ్చావన్నమాట అంటూ హేరలగా నవ్వాడు సేనాధిపతి. అయితే వాళ్లు పట్టుకున్నది అసలు శివాజీ కాదని, ఆయన పోలికలతో అదే వేషధారణలో ఉన్న శివకాసిద్ అనే మరాఠీ వీరుడని గ్రహించి పట్టరాని ఆవేశానికి లోనయ్యాడు. తప్పించుకుపోతున్న అసలు శివాజీని పట్టుకోవడానికి మొఘలు సేనలు గుర్రాలపై బయలుదేరాయి. ముందు వెళుతున్న శివాజీని పట్టుకోవాలంటే మొఘలు సేనలు ఒక ఇరుకైన కొండ కణుమగుండా వెళ్లాలి. వారిని అటు వెళ్లకుండా అడ్డుకోవడానికి బాజీప్రభు దేశ్పాండే కొందరు వీరులతో కలిసి కనుమ మార్గానికి అడ్డుగా నిలబడ్డాడు. శత్రుసేనలు హాహాకారాలు చేస్తూ వచ్చాయి. మరాఠీ వీరులు కత్తులు దూసి వారిని ముందుకు వెళ్లనీయకుండా తమ శక్తికి మించి పోరాడారు. చూస్తూండగానే ఆ ప్రాంతం మొఘలసేనల సవాలతో నిండిపోయింది. అంతలో మొఘలసేనల వద్ద మందుగుండు సామాను అయిపోవడంతో వాళ్లూ కత్తులతోనే పోరాడవలసి వచ్చింది. ఆ సమయోనికి తమ వైపున 15 మంది సైనికులు మాత్రం మిగిలి ఉన్నట్టు బాజీప్రభు గమనించాడు. శత్రుసేనలు వారిని చుట్టుముట్టాయి. ఆ స్థితిలోనూ బాజీప్రభు అసమాన ధైర్యంతో పోరాడాడు. ఆఖరికి ఆయన కూడా తీవ్రంగా గాయపడి నెత్తురోడుతున్న శరీరంతో పోరాడసాగాడు. 12 గంటలు గడిచిపోయాయి. నిర్మలమైన ఆకాశంలో 3 సార్లు ఫిరంగులు పేల్చిన శబ్దం ప్రతిధ్వనించింది. శివాజీ సురక్షితమైన విశాల్గఢ్ కోటకు చేరుకున్నాడనడానికి అది సంకేతం. ఆ క్షణం కోసమే ప్రాణాలు నిలుపుకుంటున్న బాజీప్రభు ఆనందంతో నేలకు ఒరిగాడు. తమ రాజు కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఆ వీరుల జ్ఞాపకార్థం ఆ కనుమకు పావన్ ఖిండ్ అంటే పవిత్ర కనుమ అని పేరు పెట్టారు. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.